మార్గదర్శి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 22:10. ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా. ఈ ప్రశ్న పౌలు గారి యొక్క జీవితం ఎలా పూర్తిగా మార్చివేసిందో తెలియపరుస్తూ ఉంది. ఎంతో ఉద్రేకపూరిత ఆగ్రహంతో యేసు క్రీస్తు వారికి, ఆయన సువార్తకు సంబంధించిన ప్రతి దానిని కూడా ఆయన ద్వేషించాడు. ఒకని ప్రయోజకత్వాన్ని ఏ విధంగా చలనరహితంగా చేయాలో అతడు చేసే శ్రేష్టమైన ప్రయత్నాలను ప్రభావరహితంగా వ్యతిరేకమైనవిగా ఎలా చేయాలో సాతానుకు బాగా తెలుసు. పౌలు గారి వలె తిరిగి ఆత్మీయంగా జన్మించక ముందు అతనిలో గుప్తమైనటువంటి శక్తులు నిరుపయోగంగా, తప్పుగా ఉపయోగించబడ్డాయి. దమస్కు మార్గంలో ఎప్పుడైతే రక్షకుణ్ణి ప్రభువుగా గుర్తించాడో అప్పుడే దేవుని చిత్తానికి లోబడడం అనేది తన హృదయంలోకి వచ్చింది. యేసు క్రీస్తు వారు తనను తాను అతనికి ప్రత్యక్షపరుచుకున్న వెంటనే, ప్రభువా, నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. యేసయ్యను పోలి నడుచుకునేంతగా ఎదిగేటట్లు తన దైవిక కృపలతో నింపబడే విధంగా విద్యలో నిష్ఠాగరిష్ఠుడైన వానిని దేవుడు పూర్తిగా విరగ్గొడుతూ ఉన్నాడు. ఇండియాలో గొప్ప సేవ చేసినటువంటి హెన్రీ మార్టిన్ అనే మిషనరీ గారు 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. కానీ అతని యొక్క ఫలభరితమైనటువంటి ఆత్మీయ దీక్ష, తీర్మానంతో కూడినటువంటి సేవ ఎంతో గొప్పది. విద్యాధికులు ఎక్కువగా పఠించే పర్షియా భాషలోకి బైబిల్ను తర్జుమా చేయడంలో ఎంతో శ్రమించాడు. ఒకసారి జబ్బుగా ఉన్నటువంటి స్త్రీ తన భర్తతో హెన్రీ మార్టిన్ ఇంటిలో ఉండడానికి వచ్చినప్పుడు ఆమెకు ఇవ్వడానికి తలగడ కూడా హెన్రీ మార్టిన్ ఇంటిలో లేదు. హెన్రీ మార్టిన్ గారి గూర్చి ఈ విధంగా వ్రాయబడింది: లోకముతో తృప్తి చెందే అవసరత ఉన్నవారిలో ఒకనిగా అతడు కనిపించకుండా వాటి సంతోషములను తృణీకరించాడు. కానీ ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు, దృష్టికి తేబడినటువంటి ఏ యోగ్యత అయినా కూడా తెలియని వాని వలె ఆయన జీవించాడు అని వ్రాయబడింది. యేసయ్య చేతులకు అప్పగించినటువంటి జీవితము వ్యర్థమైన జీవితము. సృష్టికర్త, రక్షకుడైనటువంటి దేవుడు తన వారి జీవితాలను నిత్యముండేటువంటి ఫలాలతో నింపి వాళ్ళ జీవితంలోని వ్యర్థత్వాన్ని తీసివేస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.